My voice is clear? Good evening, sir. Yeah, good evening, Yes, guys. sir. Very good Good evening. evening, sir. Yeah, Yes. నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఎంతమంది చేశారు నిన్నటి ప్రాబ్లం? లావణ్య, ప్రేమ్, శంకర్, వర్మ, దుర్గా, మహాలక్ష్మి, స్వప్న చేశారా నిన్న జిఎల్ పోస్టింగ్? క్లియరా? సే ఎస్ ఆర్ నో. ఓకే గైస్, లాస్ట్ క్లాసెస్లో మనము జిఎల్ పోస్టింగ్ సంబంధించి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలనే తెలుసుకుందాం. టుడే క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్స్ పేయబుల్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము? ఎలా యూజ్ చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి. మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్? ఎప్పుడు యూజ్ చేస్తాం? అకౌంట్స్ పేయబుల్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? చెప్పండి. ఎనీ ఆన్సర్? చెప్పండి అమ్మా. మనం గూడ్స్ ఏమన్నా క్రెడిట్ కి గూడ్స్ ఏమన్నా పర్చేస్ చేసినప్పుడు యూస్ చేస్తాం. వెరీ గుడ్. ఇంకా వెండర్ పేమెంట్ కోసం. ఇంకా వెరీ గుడ్. సో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి? మన బిజినెస్ మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్, అందరి దగ్గర రకరకాల సప్లయర్స్ దగ్గర రకరకాల స్టాక్ ఆర్ గూడ్స్ ఉంటాయి. అందరి దగ్గర ఒకే మోడల్స్ ఉండవు కదా. ఒకరి దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయం కదా. 10 షాపులు తిరుగుతాము, మనకి ఏ సప్లై దగ్గర స్టాక్ బాగుంటుందో అక్కడ తీసుకుంటాము, అంతే కదా. దీనికి సంబంధించి మనము స్మాల్ డెఫినేషన్ అండ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అకౌంట్స్ పేయబుల్ డెఫినేషన్ చూడండి. అకౌంట్స్ పేయబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. ఆల్ ఇన్వాయిసెస్ అండ్ డెలివరీస్ ఆర్ మేనేజ్డ్ యాజ్ పర్ వెండర్ రిక్వెస్ట్. Payables are managed as per the payment program, and all the payments can be made using check transfers, electronic transfers. ఇక్కడ మ్యాక్సిమం మనము మార్కెట్లో ఉన్న వెండర్స్ అన్న సప్లయర్స్ ఉన్న ఒకటేమో, వారి దగ్గర నుంచి మన స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన వాటిని, వారి యొక్క డేటాని మనము మేనేజ్ ఆర్ రికార్డింగ్ అనేది చేస్తాం. ఓకే, మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ వారికి అమౌంట్ అనేది పే చేయాలి. ఎలా పే చేస్తాం? చెక్ ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్, ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్, ఓకే, ఇలాంటి వాటి ద్వారా కానీ మనం పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది స్మాల్ డెఫినేషన్. మనకి వెండర్ మాస్టర్లో 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా, ఇలా 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా అంటే ఏముంటుంది? నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఆ సప్లయర్ యొక్క డీటెయిల్స్ అనేది మనం తీసుకోవాలి. వాళ్ళ కంపెనీ పేరేంటి, వాళ్ళ కంపెనీ అడ్రస్ ఏంటి, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్ ఏంటి, వాళ్ళు ఏ ట్యాక్స్ పే చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనే అడ్రస్ కూడా మనం తీసుకోవాలి. అదే కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? రీకాన్సిలేషన్ అకౌంట్. ఆ వెండర్ డొమెస్టిక్ వెండరా, ఇంటర్నేషనల్ వెండరా, వాళ్ళ యొక్క పేమెంట్ టర్మ్స్ ఏమైనా మనం ఇన్ టైంలో డబ్బులు పే చేస్తే వాళ్ళు క్యాష్ డిస్కౌంట్ ఇస్తారా ఇవ్వరా, వాళ్ళ యొక్క పేమెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ టైంలో పే చేయాలా లేదా, టర్నింగ్ ప్రొసీజర్, ఒకవేళ ఇన్ టైంలో డబ్బులు పే చేయకపోతే వాళ్ళు ఏమైనా మనకు లీగల్ నోటీసులు పంపిస్తారా, లేదా మనం పే చేయకపోయినా వేరే కంపెనీ కోడ్ ద్వారా పే చేయొచ్చా, ఇదంతా కంపెనీ కోడ్ డేటాలా ఉంటుంది. ఇంకా పార్ట్నర్ ఫంక్షన్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ ఏమైనా ఉంటే వారి డేటా కూడా మెయింటైన్ చేయొచ్చా, కరెన్సీ ఇండియానా అదర్ కంట్రీనా, ట్యాక్స్ లైబిలిటీ ఇండియాదా అదర్ కంట్రీసా అనేది, ఈ మూడింటిని కలిపి వెండర్ మాస్టర్ డేటా అంటారు.
జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్: క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్, OBD3, డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైమ్ వెండర్. Creation of number ranges: XKN1, assign number ranges to vendor account group OBAS. Creation of reconciliations accounts FS00. Vendor master creation XK01, FK01. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా మా డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్. వన్ టైం అంటే ఒకసారి పర్చేజ్ చేసే వెండర్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా F-43. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL1N. వెండర్ మాస్టర్ చేంజెస్ XK02. వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03. వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10M. ఎగ్జాంపుల్ నార్మల్ ఎంట్రీస్ చూడండి, మాన్యువల్ ఎంట్రీస్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్. ఇలా ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ వెండర్ కి డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చారు. అదే జిఎల్ పోస్టింగ్ మీరు చూసుకుంటే డెబిట్ 40, క్రెడిట్ 50 ఇచ్చారు. వెండర్ కి మాత్రం డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చారు నెంబర్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ టోటల్ గా దీంట్లో 4 టాపిక్స్ ఉంటాయి. ఆ 4 టాపిక్స్ కలిపి ఒకే పీడిఎఫ్ ఉంటుంది. ఓకే, చూడండి, ఇది అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన పీడిఎఫ్. ఇది మీరు కావాలంటే చూసుకోవచ్చు అన్నమాట. 4 టాపిక్స్ కలిపి దీంట్లోనే ఉంటాయి. ఓకే, నేను చెప్పిన ఫార్మాట్ ని ఫాలో అవ్వండి, బాగుంటుంది. ఎక్సెల్ లో డేటా టైప్ చేసి పెట్టుకోండి, ఇలా ఈ విధంగా. ఓకే, ఇలా టైప్ చేసి పెట్టిన తర్వాత చూడండి. ఇప్పుడు మన అకౌంట్స్ పేయబుల్ అంటే మనం ఏం చేస్తాం, ఈ విధంగా సప్లయర్స్ క్రెడిట్ పర్చేజెస్ చేస్తాం. ఓకే, సో తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం. ఓకే, దీంట్లో టాపిక్స్ మనకి ఏముంటాయి, లైక్ అకౌంట్స్ పేయబుల్, వెండర్ మాన్యువల్ పేమెంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్స్, ఇలాగా. సో లైక్ క్యాష్, చెక్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఎలాగైనా మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత పే చేయొచ్చు. మ్యాక్సిమం క్రెడిట్ పర్చేజ్ ఎక్కువ ఉంటుంది. నేమ్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ జానకి ఐటీ సొల్యూషన్స్, ఇలా ఏదైనా కావచ్చు. ఓకే, సో అలా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ OBD3 వెళ్తున్నా. SAP ఓపెన్ చేయండి. న్యూ ఎంట్రీస్. ఓకే, మన కంపెనీ వాల్మార్ట్ కదా, వాల్1 డొమెస్టిక్ వెండర్ వాల్1. ఇక్కడ చూసారా, ఫీల్డ్ స్టేటస్ మా గ్లోబల్ సెట్టింగ్స్ లో ఉంటాయి, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఉంటాయి, ఇలా వెండర్స్ లో కూడా ఉంటాయి. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఇప్పుడు మీకు అదేగా చూపించాను, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూసారా, అడ్రస్. మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్దాం. కమ్యూనికేషన్స్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్స్, కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్,
కరెస్పాండెన్సీ, పర్చేసింగ్ డేటా, ఇలా సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఫర్ వాల్ 1. దీనికి అన్నిటినీ సేవ్ చేయండి. ఇప్పుడు డొమెస్టిక్ వెండర్ చేసాం. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. వాల్ 2 ఇంటర్నేషనల్ వెండర్, సేవ్ చేయండి. నెక్స్ట్ వాల్ 3 వన్ టైం వెండర్. ఇక్కడ వన్ టైం అకౌంట్ ఉంది కదా, అది టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేయండి. ఇక్కడ టైప్ చేసి పెట్టుకోండి ఎక్సెల్. వాల్ 1, వాల్ 2, వాల్ 3. ఓకే, ఇప్పుడు డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్ చేసాం. వీటికి నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1 ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటినే తీసుకొని మనం OBAS లో మన వెండర్ కి, డొమెస్టిక్ కి, ఇంటర్నేషనల్ కి, వన్ టైం కి సెటప్ చేసుకోవాలి. ఓకే, XKN1 /n XK1 ఇంటర్వెల్స్. ఇప్పుడు ఇది సర్వర్ కదండి, స్టార్టింగ్ నెంబర్లు తీసుకోవద్దండి. ఎందుకంటే సర్వర్ కాబట్టి చాలా మంది స్టార్టింగ్ నెంబర్లు తీసుకుంటారు. ఇప్పుడు 01 ఉంది, 100 తో స్టార్ట్ అయింది, 100 101కి, సో 199కి ఎండ్ అయింది. అంటే 29 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు? 100 నుంచి 29 నెంబర్స్. 02 200 నుంచి 230 వరకు 14 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు? 03 300 నుంచి 315 14 నెంబర్ ఆల్రెడీ యూజ్ చేశారు, ఇంకొక నెంబర్ ఉంటుంది. 04 2500 నుంచి స్టార్ట్ అయింది, 2540కి ఎండ్ అయింది. ఆల్రెడీ 39 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు, ఇంకొక నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ స్టార్టింగ్ నెంబర్లు తీసుకోకుండా కొంచెం కిందకి రండి. ఇక్కడ ఎవరు తీసుకొని ఉంటారు? మళ్ళీ ఎడ్జ్లోకి వెళ్ళకుండా కొంచెం ఇక్కడ 2 crores తో స్టార్ట్ అయింది, 2 crores 999 ఉంది. 34 ఎవరు ఉపయోగించారు? 3 crores తో స్టార్ట్ అయింది, 99 ఉంది. 20 ఎవరు ఉపయోగించారు? 26 19. ఈ నెంబర్లు తీసుకోండి, తక్కువ ఉన్నాయి కదా. 22, ఓకే, 22 25 26 ఇవి తీసుకున్నాం. ఈ సెషన్ ఇలాగ పెడుతున్నా, న్యూ సెషన్ తీసుకున్నా, OBAS లోకి వెళ్తున్నా. పొజిషన్ వాల్ 1 అకౌంట్ గ్రూప్. ఇప్పుడు మనం చేసాం కదండి, లైక్ డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్. అంటే ఈ డొమెస్టిక్ వెండర్ ని నువ్వు 100 మెంబర్స్ ని క్రియేట్ చేయాలా, అందుకు నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలా. ఆ నెంబర్ రేంజెస్ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి కదా, వాటిని మనం తీసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువ ఉపయోగించిన నెంబర్, లైక్ 22, ఓకే, 25 26 తీసుకుంటా. ఒకవేళ వాటి మీద ఎవరైనా క్రియేషన్ చేసుకుంటే మనం మళ్ళీ మార్చుకోవాలి. 26 అంటే డొమెస్టిక్ వెండర్ విత్ ఇన్ ఇండియాలో ఉన్న వెండర్స్ ని మనం క్రియేషన్ చేసుకోవాలంటే 22 నెంబర్ కి ఒక 1 crore మెంబర్స్ క్రియేషన్ చేసుకోవచ్చు అని నెంబర్ రేంజ్ వాళ్ళు ఇచ్చారు. అదే ఇక్కడ మనం తీసుకుంటున్నాం. సేవ్. సో ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం ఉన్నారో వారిని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎక్కడ? FS00 /FS00. ఓకే, ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి. కరెంట్ లైబిలిటీస్ లేవు. కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది అనేది చూడాలా. ఎక్కడ పోయి చూడాలా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో చెప్పండి. వీటికి సంబంధించిన నెంబర్స్
6 డిజిట్ నెంబర్ ఎక్కడ ఉంటాయమ్మా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో? చెప్పండి చూద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడుంటాయి? చెప్పండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడికి వెళ్ళి చూడాలి? కరెంట్ లైబిలిటీస్ అనే నెంబర్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది అనేది నేను చూడాలి. ఎక్కడ ఎక్కడ పోయి చూడాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడ వెళ్ళి చూడాలి? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. OB13 సార్. OB13 చూడండి. CLPR అంటే కరెంట్ లైబిలిటీస్, డొమెస్టిక్ వెండర్, యుఎస్డి కరెన్సీ యుఎస్డి, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ వెండర్స్, షార్ట్ కి ఫీల్డ్ స్టేటస్ గుడ్. సో ఈ వెండర్స్ పోస్టింగ్ చేసేటప్పుడు మనం సమ్ టైమ్స్ ఎక్స్పెన్సెస్ కూడా తీసుకుంటాం. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్. అందుకోసం ఆ సెటప్స్ అవ్వడానికి సెటప్ రీకన్సిలేషన్ అకౌంట్ అంటాం. ఓకే, సబ్సిడరీ బుక్స్ అని. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OB-D4 లోకి వెళ్ళాలి. OB-D4 లోకి వెళ్ళి పొజిషన్ లోకి వెళ్ళి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకొని కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది? ఇక్కడ 1,02,101 తో స్టార్ట్ అయింది. ఈ 1,02,101 తో మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏదైనా కాపీ చేసుకున్నాం. $100,201 కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్, కంట్రోల్ డేటా ఇక్కడ, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే చూడండి. బ్యాలెన్స్ షీట్, కరెంట్ లైబిలిటీస్, డొమెస్టిక్, INR, వెండర్స్ 001 G067 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. రీకన్సిలేషన్ అకౌంట్స్, సేవ్. సో రీఫ్రెష్ చేస్తున్నాను. సంథింగ్ ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. $1,02,101. చేదండి. ఓకే, తర్వాత ఇంటర్నేషనల్ ఎల్ఐటి గ్రూప్ లో వేసాను. కాపీ చేసి పేస్ట్. ఇక్కడ INR కాకుండా USD పెట్టుకుంటావా? పెట్టుకో, ఒకవేళ నీకు ఇంటర్నేషనల్ వెండర్స్ ఉంటే నో ప్రాబ్లం. ఇంకా రిమైనింగ్ సేమ్. వన్ టైం వెండర్
ఇండియా ఉంటే ఐఎన్. ఇలాగా ముగ్గురిని క్రియేట్ చేసుకో. 1 minute guys. Yeah, done guys. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లైబిలిటీస్ క్రియేషన్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే XK01లోకి వెళ్ళి XK01లోకి వెళ్ళి ఇప్పుడు వెండర్స్ ని క్రియేషన్ చేయాలి. వెండర్స్ ని క్రియేషన్ /n XK01. ఓకే, ఇప్పుడు మనం అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసాం కదండి. ఏం పెట్టాము ఇక్కడ? డొమెస్టిక్ వెండర్స్ ని నేను క్రియేషన్ చేయాలి, ఒక 3 మెంబర్స్ ని. ఓకే, ఇప్పుడు 3 మెంబర్స్ నేను డొమెస్టిక్ పేరు ఏదైనా కావచ్చు మా. ఓకే, సో లైక్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, సీత ఎంటర్ప్రైజెస్, దినేష్ మర్చెంట్స్. ఇలా ఎంతమంది అయినా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వీళ్ళని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మన అకౌంట్ గ్రూప్ ఏంది మంది? వాల్1. ఓకే, డొమెస్టిక్ వెండర్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ అతని కంపెనీనా మిస్సా మిస్టరా అనేది ఉంటుంది కంపెనీ. సో నేమ్ ఏంటి? కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. స్ట్రీట్ ఎస్ఆర్ నగర్. హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ ఏదో ఒకటి అండి. హైదరాబాద్. కంట్రీ ఐఎన్. రీజన్ హైదరాబాద్ అంటే 36, ఆంధ్రప్రదేశ్ అంటే 01. పక్కన డ్రాగ్ చేయొచ్చు. పిఓ బాక్స్ అన్న కూడా సేమ్. అంటే మీ కంపెనీ కోడ్ డీటెయిల్స్ ఎలా ఇచ్చారో అంతే. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, ఇలా టైప్ చేసుకోండి. ఎంటర్ ఇవ్వండి. సేమ్ అడ్రస్. ఆల్రెడీ ఇంతకుముందు సేమ్ పర్సన్కి ఇచ్చినామంట, కొంచెం మారుద్దాం. ఎస్ఆర్ఆర్ నగర్. ఎంటర్. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు.
కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్. ఇక్కడ నువ్వు FS00 ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో డొమెస్టిక్ అవి ఇక్కడ వచ్చి ఉంటాయి. సో డొమెస్టిక్ వెండర్. షార్ట్ కీ వెండర్ కి సంబంధించి షార్ట్ కీ సపరేట్ గా ఉంటుంది. ఓకే, 012 వెండర్ నెంబర్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, దీనికి కూడా మేజర్ వెండర్ సపరేట్ గా ఆప్షన్ ఉంటుంది. A4 ఇవి ప్రీ డిఫైన్డ్ గా తీసుకోవాలి. అంటే ఒక పర్సన్ ని క్రియేషన్ చేసేటప్పుడు వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు, విత్ ఇన్ ద స్టేటా, అదర్ స్టేటా, లైక్ డొమెస్టికా, ఇంటర్నేషనల్ అనే దానికి సెటప్స్ అన్నమాట. అన్ని చేయాల్సిన అవసరం లేదు, అవసరం ఏంటి చేసుకుంటే చాలు. ఎంటర్. పేమెంట్ టర్మ్స్ అంటే అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం, ఇమీడియట్ పేమెంట్ చేస్తాడా లేదంటే కొంచెం లేటుగా చేస్తాడా అనేది అడుగుతుంది అనమాట. పేమెంట్ టర్మ్స్ ప్రస్తుతానికి ఇమీడియట్ పేమెంట్ ఇద్దాం. ఇప్పుడు మనం సేవ్ చేయాలి. ఇప్పుడు మనం సేవ్ చేసామా, ఓకే. సేవ్ అయిందా, ఓకే. సేవ్ కాలేదంటే నెంబర్ రేంజ్ మార్చుకోవాలి. ఓకే, సేవ్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనం నెంబర్ రేంజ్ సెటప్ చేసాం కదా. XKN1 లో నుంచి 22 అనే నెంబర్ని మనం ఏం చేసాం, డొమెస్టిక్ కి సెటప్ చేసాం. ఓకే, ఏ ప్రాబ్లం లేకుండా క్రియేట్ అయిపోయింది. ఒకవేళ క్రియేట్ అవ్వలేదు అంటే మనకన్నా ముందు ఎవరో అక్కడ నెంబర్ రేంజెస్ వాడుకుంటున్నారు కాబట్టి నెంబర్ రేంజ్ మార్చుకోవాలి. ఓకే, ఇలా మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. న్యూ పర్సన్ క్రియేట్ చేయండి. పర్సన్ ఎవరు ఇక్కడ, సీత ఎంటర్ప్రైజెస్. ఇక్కడ వచ్చి MR నగర్, పోస్టల్ కోడ్ ఇక్కడ వచ్చేసి కడప, రీజన్ 01 అంటే ఆంధ్రప్రదేశ్. టెలిఫోన్ నెంబర్ మీకు ఇలాగా చాలా మంది క్లాస్ చెప్పింటారు కాబట్టి నా దాంట్లో ఉంటాయి, మీరు ఓన్గా టైప్ చేస్తుంది. ఎంటర్, 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 ఎంటర్. డొమెస్టిక్ ఇక్కడ డిస్ప్లే ఆల్ వాల్యూస్, డొమెస్టిక్ వెండర్. షార్ట్ కీ మేనేజ్మెంట్ గ్రూప్, ఎంటర్. పేమెంట్ టర్మ్స్ 0001, సేవ్. అక్కడికి 2 వెండర్స్ ని క్రియేషన్ చేసాం. నెక్స్ట్. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు కంపెనీ ఇవ్వకుండా ఏదైనా ఇవ్వచ్చు, మిస్ కానీ మిస్టర్ కానీ ఏం ప్రాబ్లం లేదు. దినేష్ మర్చెంట్స్, ఇక్కడ ఆర్కే నగర్, పోస్టల్ కోడ్ వైజాగ్ 01. ఇలా 100 మందినైనా వెండర్స్ ని క్రియేషన్ చేయొచ్చు మా. అది డొమెస్టిక్ అయినా కావచ్చు, ఇంటర్నేషనల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సేవ్. ఓకే, ఇలా వెండర్స్ ని ముగ్గురిని క్రియేట్ చేసినాండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంది, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. ఓకే, FB60 అనమాట. ఇక్కడ చూడండి, /n FB60. ఓకే, మీకు చెప్పాను లైక్
ఎలా చేస్తాం ఇక్కడ? పర్చేజ్ అకౌంట్ డేటా టు కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇక్కడ 5 lakhs ఉంటే 5 lakhs. ఇది మాన్యువల్ గా చేస్తాను. 5 lakhs. పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, లేదు రా మెటీరియల్ కావాలంటే రా మెటీరియల్ అని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ 12 lakhs. ఇలా ఈ పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ పర్చేజ్ ని తీసుకో. నువ్వు అక్కడ క్రియేట్ చేసింటావు కదా, ఆ వెండర్స్ నీకు వచ్చింటారు. చూడండి, ఇక్కడ కంపెనీ కూడా ఏం చూపిస్తుంది? జాగ్వార్. ప్రీవియస్ వాళ్ళ కంపెనీ చూపిస్తుంది. ఇక్కడ కంపెనీ కూడా పైన ఏముంది? జాగ్వార్ ఉంది. మన కంపెనీ కూడా మార్చుకోవాలి, వాల్ 1. అప్పుడు మనకి వస్తాయి. ఇప్పుడు సెలెక్ట్ చేయండి ఇక్కడ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. రేట్ ఇస్తున్నాను. వెండర్ ఇక్కడ వచ్చేసి 5 lakhs. వెండర్ ఇన్వాయిస్ ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. డెబిట్ 5 lakhs. వాల్యూ డేట్ టెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. ఇప్పుడు ఎంటర్ ఇవ్వాలి. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వాల్డ్ ఫీల్డ్. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ మీద మీరు 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ 2 లింక్స్ ఎక్కడ ఉంటాయి? ఒకటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఓబి 41 లింక్, ఒకటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఒక ఎర్రర్ వచ్చింది. అంటే 2 ఎర్రర్స్ మీకు అట్ ఏ టైం ఒకే చోట 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఒకటి గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఓబి 41. 2 చోట్ల ఎర్రర్ వచ్చింది. 2 చోట్ల చెక్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఏమిచ్చాడు? 100201. అంటే ఇది ఎక్కడ ఎర్రర్? FS00లో నువ్వు డొమెస్టిక్ వెండర్ చేసావు కదా, ఆ లింక్ అనమాట ఇది. చూడండి, /n FS00. ఇప్పుడు నువ్వు కరెంట్ లైబిలిటీస్ కింద చేసావు కదా, ఇదే కదా ఎర్రర్. ఇది ఎక్కడ లింక్ అయి ఉంది? ఫీల్డ్ స్టేటస్ కి లింక్ అయింది. ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ G067 ఉంది. ఇది ఎక్కడ లింక్ అప్? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి లింక్ అప్ ఈ 100201. కాబట్టి మనం అక్కడికి వెళ్దాం. దీని మీద జస్ట్ ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా అక్కడ వెళ్ళిపోతారు. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి వెళ్ళిపోతారు. వచ్చారా? దీన్ని క్లిక్ చేయండి. సో మన యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? వాల్ 1 మార్ట్ 1 చూద్దాం. వాల్ 1. దీన్ని సెలెక్ట్ చేయండి.
సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లింక్ ఎక్కడ ఉంది? అది G067 లో ఉంది. కొంచెం కిందికి రండి. రీకన్సిలేషన్ అకౌంట్స్ ఇదే కదా లింక్ ఇక్కడ ఉంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 FS00లో డొమెస్టిక్ వెండర్ లింక్ అదే ఇక్కడ తీసుకున్నాం. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వాల్ట్ అని వచ్చింది. ఫస్ట్ అసెట్ అకౌంటింగ్ లో ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ ఎంట్రీ అసెట్ రిటైర్మెంట్ ఇది రిక్వైర్డ్ లో ఉంది. దీన్ని సపరేట్ పెట్టండి. సపరేట్ పెట్టి సేవ్ చేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళండి. జనరల్ డేటా చూడండి. జనరల్ డేటాలో టెక్స్ట్ ఆప్షన్లో పెట్టారు, రిక్వైర్లో పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. అడిషనల్ అకౌంట్ దీంట్లో బిజినెస్ ఏరియా సపరేట్స్లో పెట్టండి. మనకు అవసరమేంటి పెట్టుకుంటే చాలు. టెక్స్ట్ వాల్యూ డేట్ ఇవి రెండు చాలు. రిమైనింగ్ అన్ని సపరేట్స్లో ఏం కాదు. వాల్యూ డేట్ మిగతా అన్ని మనకు అవసరం లేదు, సపరేట్స్లో పెట్టండి. వాల్యూ డేటు తర్వాత టెక్స్ట్ అసెట్ రిక్వైర్మెంట్ ఆప్షన్లో ఉండాలా. వాల్యూ డేట్ టెక్స్ట్ రెండు రెండు మాత్రం రిక్వైర్లో ఉండాలా. ఇంకా రిమైనింగ్ వాటితో మనకి పని లేదు. సేవ్. ఓకే, ఈడ ప్రాబ్లం సాల్వ్ అయింది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇక్కడ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ పోస్టింగ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఫస్ట్ టీ కోడ్ దీనికి క్లిక్ చేయండి. OB41 ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 31 కదా. 31లోకి వెళ్ళండి. సేమ్ అక్కడ నువ్వు వాల్యూ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ వాల్యూ డేట్ ఏదైతే మీరు రిక్వైర్ లో పెట్టాడో 31 నెంబర్లో కూడా పెట్టాలి. 31 ఇన్వాయిస్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటాయి. 31కి ఆపోజిట్ నెంబర్ ఎంత ఉంది? 22 ఉంది. అంటే 31లో పెట్టాలి, 22లో కూడా పెట్టాలని అర్థం. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. జనరల్ డేటా ఇక్కడ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. అడిషనల్ అకౌంట్ నెంబర్ నో ప్రాబ్లం. మెటీరియల్ మేనేజ్మెంట్ నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. అసెట్ అకౌంటింగ్ ఓకే, నో ప్రాబ్లం. దీంట్లో ఎలాంటి ఎర్రర్ లేదు. 31లో 31కి ఆపోజిట్ ఏముంది? నెంబర్ 22 ఉంది. దాంట్లో కూడా చెక్ చేయాలా, లేకంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ రివర్స్ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి. 22కి ఆపోజిట్ ఏముంది? 31. ఓకే, జనరల్ డేటా ఓకే, రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. అసెట్ అకౌంటింగ్ సపరేట్స్ లో ఉంది, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఇప్పుడు పాస్ అవుతుంది. బ్యాక్ ఎంట్రీ చేయండి. మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ చేయండి. /n FB60 వెండర్ని తీసుకోండి. డేట్ ఇవ్వండి. 5 lakhs ఇవ్వండి. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. 5 lakhs ఇవ్వండి. వాల్యూ డేట్ ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. మళ్ళీ ఏమొచ్చింది? ఫీల్డ్ వాల్యూ డేట్ అవసరం లేదంట. వాల్యూ డేట్ తీసేద్దాం. ఇప్పుడు సక్సెస్. ఇక్కడ గ్రీన్ టిక్ పడిందా? గ్రీన్ టిక్ పడిందంటే ఎలాంటి ఎర్రర్ లేదని అర్థం. సిమ్యులేట్ చూసారా? డాక్యుమెంట్ టైప్ KR మా వెండర్ ఇన్వాయిస్ ని KR. డాక్యుమెంట్ డేట్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పీరియడ్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ నెంబర్ 31 కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. సో 40 పర్చేజ్ అకౌంట్ 5 lakhs. సేవ్ చేయండి. ఒక ఎంట్రీ పాస్ అయింది. సేమ్ పర్సనే మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. రెఫరెన్స్ నెంబర్ 002 50,000. ఎంటర్. సిమ్యులేట్. సేవ్. 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను, వెండర్ ఇన్వాయిసెస్. సో ఇప్పుడు ఏం చేద్దాం? వాటిని వెళ్ళి చెక్ చేద్దాం. FB11N వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే /n FB11N వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే
వెండర్ అకౌంట్, కంపెనీ కోడ్, మన వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసిన వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నువ్వు 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసావు కదా, 2 ఇన్వాయిసెస్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అసైన్మెంట్, డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ డేట్, ఇలా బెల్ ఐకాన్ ఉందంటే డ్యూ అంటే మనం అప్పుగా పర్చేజ్ చేసాం, వాళ్ళకు డబ్బులు పే చేయాల్సినది ఉంది. 5,50,000, 5,50,000 వెండర్ ఇన్వాయిస్. ఇప్పుడు కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ సీతా ఎంటర్ప్రైజెస్ పోస్ట్ చేయొచ్చు, ఎవరైనా పోస్ట్ చేయొచ్చు. తర్వాత XK02 ఏవైనా వెండర్కి సంబంధించిన అడ్రస్లు ఏమైనా మార్చాలన్నా, డీటెయిల్స్ చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు. XK02 /n XK02 సేమ్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ లో ఉంది. ఇక్కడ అడ్రస్, కంట్రోల్ ఇవన్నీ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ మార్క్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను SRR నగర్ తీసేస్తున్నా, MRR నగర్ పెడుతున్నా, హౌస్ నెంబర్ మారుస్తున్నా, 2000 లేదంటే 2 lakhs ఇచ్చాను, లేదా 20,000 ఇచ్చా, హైదరాబాద్. ఓకే, పిన్ కోడ్ నెంబర్ మారుస్తున్నా, 7. సేవ్. చేంజెస్ హావ్ బీన్ మేడ్. నువ్వు ఏవైతే మార్చావో వాటిని డిస్ప్లే వ్యూ చూడాలంటే XK03 /n XK03 జస్ట్ చూడొచ్చు. MRR నగర్ 20,000 నెంబర్ మనం ఏం మార్చినామో అవి చూడొచ్చు. తర్వాత లాస్ట్ లో వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N ఎగ్జిక్యూట్. ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసిన వాల్యూ ఇక్కడ చూపిస్తుంది, 5,50,000. దిస్ ఈజ్ కాల్డ్ అకౌంట్స్ పేయబుల్. సో టుమారో మనం అమౌంట్ మాన్యువల్ గా ఎలా పే చేయాలి 3 రకాలుగా అనేది టుమారో చూస్తాం. క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ప్రేమ్, ప్రసాద్, నూరి, లావణ్య, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. PDF అప్లోడ్ చేస్తాను, మీరు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే, లైక్ ఓకే సార్. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. సో ప్రీవియస్ క్లాసెస్ చేస్తున్నారండి? ఎనీ డౌట్స్? క్లియరా? క్లియర్ చేసుకున్నారా లాస్ట్ క్లాసెస్ అన్ని కూడా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియర్? యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము డన్నింగ్ కాన్సెప్ట్ కు సంబంధించిన క్లాసెస్ అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, SAPలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట, APP అంటారు. APP అంటే మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్తాం. సో దీన్ని బ్యూటీ ఆఫ్ SAP అని కూడా అంటారు. సార్ ఎందుకు సార్ ఈ కాన్సెప్ట్ ని ఇలా పిలుస్తారు అంటే, మన టోటల్ వర్క్ ని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలిగే కెపాసిటీ APP అనే టాపిక్ ఉంది SAPలో. అంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లైర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేయొచ్చు, మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి సేల్స్ చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్, ఓవర్ డ్యూలో ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మంత్లీ పిక్ చేసుకొని క్లియర్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ మా? డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ ఏంటి? ఎనీవన్ గైస్? డ్యూ అంటే ఏంటి, ఓవర్ డ్యూ అంటే ఏంటి? రావాలి. చెప్పండి. డ్యూ అంటే కరెంట్ టైం లో రావాలి సార్. ఆ. ఓవర్ డ్యూ అంటే కరెంట్ టైం లో రాకుండా టైం లిమిట్ దాటిపోయింది సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్.
డ్యూ అంటే ఏంటి, ఓవర్ డ్యూ అంటే ఏంటి అనేది మనం చాలా వరకు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీరు డ్యూ అన్నారు ఆర్ ఓవర్ డ్యూ అన్నారు. డ్యూ అంటే ఎవ్రీ మంత్ మనకి ఈఎంఐ అనేది ఎలా కట్ అవుతుంది, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మన ఈఎంఐ అనేది కట్టాలి. ఎవరీ శాలరీ మ్యాన్ ఎవరున్నా కూడా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ అంటే 1వ తారీఖు లోపల, 1st తారీఖు లోపల నువ్వు అమౌంట్ అనేది పే చేయాలి. కానీ 1వ తేదీ డేట్ దాటిపోయింది. 1వ తేదీ డేట్ 1వ తారీఖున పే చేయాల్సి నువ్వు 3వ తారీఖున లేదా 5వ తారీఖున పే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ డ్యూ. డ్యూ అంటే విత్ ఇన్ టైంలో పే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డ్యూ. ఓవర్ డ్యూ అంటే సో విత్ ఇన్ టైం కాకుండా ఎక్స్ట్రా టైం తీసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ. ఇది మాక్సిమం వెండర్స్ కి లైక్ కస్టమర్స్ కి అప్లికబుల్ అవుతుంది. బట్ ఎక్కువగా వెండర్స్ ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. సో దీంట్లో 2 రన్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి. ఇట్ క్లియర్ వెండర్ కస్టమర్ హ్యూజ్ ఆఫ్ ఇన్వాయిసెస్. నేషనల్ వెండర్స్ కస్టమర్స్, ఇంటర్నేషనల్ వెండర్స్ కస్టమర్స్. ఇప్పుడు వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఓన్లీ డొమెస్టిక్ లోనే ఉండరమ్మా. మన బిజినెస్ కి డొమెస్టిక్ లోనే ఉండరు, ఇంటర్నేషనల్ లో కూడా ఉంటారు. ఏంటి, ఇంటర్నేషనల్ లో కూడా మన డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ వెండర్స్ అనేది నేషనల్ లో ఉంటారు, ఇంటర్నేషనల్ లో కూడా ఉంటారు. ఓకే, ఆర్ లైక్ వెండర్స్ ఆర్ కస్టమర్స్. ఓకేనా. సో బల్క్ ఇన్వాయిసెస్, ఒక 100 ఇన్వాయిసెస్ ఉన్నా, 1000 ఇన్వాయిసెస్ ఉన్నా, 10,000 ఇన్వాయిసెస్ ఉన్నా, 1 lakh ఇన్వాయిసెస్ ఉన్నా అట్ ఏ టైం సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలుగుతుంది. క్లియర్ అనేది చేస్తుంది. అవి వెండర్ సంబంధించిన, కస్టమర్ సంబంధించిన ఆ కెపాసిటీ ఏపీపీ అనే టాపిక్ ఉంది. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీంట్లో 2 ఇంపార్టెంట్ రన్స్ ఉంటాయమ్మా. ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది, ఒక నెలలో నువ్వు డిఫరెంట్ యాక్టివిటీస్ పర్చేజ్ చేసింటావు, వాటన్నిటిని ఏం చేస్తుంది అంటే పిక్ చేస్తుంది. ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా ఇద్దరిని పిక్ చేసి పెడుతుంది, పిక్ చేసి రెడీ చేసి పెడుతుంది. పేమెంట్ రన్ ఏం చేస్తుంది, వాటిని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేస్తుంది. ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. ఆ పేమెంట్ అనేది టోటల్ 100 ఇన్వాయిసెస్ ఉన్నా, 1000 ఇన్వాయిసెస్ అయినా ఆటోమేటిక్ గా క్లియర్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పేమెంట్ రన్. దీంట్లో మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ 4 ఉంటాయి. చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఎక్కువగా మనము బిజినెస్ లో క్రెడిట్ బేసిస్ మీద యూజ్ చేస్తారు కాబట్టి చెక్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చెక్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. తర్వాత మనకి దీంట్లో టోటల్ గా 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్, ఎఫ్బి, జెడ్పి. టోటల్ 6 కాన్ఫిగరేషన్ ఒకే ప్లేస్ లో మనం చేస్తాం. ఎఫ్బి, జెడ్పిలో మనం చేస్తాం. దీంట్లో మీరు ఎలాంటి సినారియోస్ మీరు ఫేస్ చేశారని చెప్తే, వెండర్ ఇస్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ ఆర్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్ చేశామని మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. ఏపీపీ ద్వారా వీటన్నిటిని కూడా మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి స్టెప్స్ కాన్ఫిగరేషన్, ఆటోమేటిక్ ప్రోగ్రామ్ సెటప్ వచ్చేసి ఎఫ్బి, జెడ్పీలో చేస్తాం. వెండర్ చేంజెస్ XK02లో వెళ్ళి సెటప్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో పోస్ట్ చేస్తాం. పేమెంట్ రన్ F110లో రన్ చేస్తాం. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FB11L వెళ్ళి చెక్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఇది థియరీ మోడల్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ PDF ఉంటుంది, దీంట్లో అన్నీ ఉంటాయి, క్లియర్ గా మీరు చూడొచ్చు. ఫస్ట్ నేను
FBZPకి వెళ్తున్నాం. ఎక్సెల్ టైప్ చేసి పెట్టుకోండి ఇలా. ఓకే, FBZPలో నేను SAPలో వెళ్ళి చేస్తాను. All company codes, paying company codes, payment methods in country, payment methods in company code, bank determination, house banks. All company codes. New entries. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వాల్మార్ట్. సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్. సో ఇది ఇంటర్ కంపెనీ పేయింగ్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఎందుకంటే మన బిజినెస్ పే చేయలేకపోయినా మన సెకండ్ కంపెనీ ఉంటే దాని ద్వారా కూడా పే చేయొచ్చు అని. వాల్ 1 చూడండి. సో ఇక్కడ సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం పే చేసే కెపాసిటీ ఉంది. తర్వాత వెండర్ కానీ కస్టమర్ కానీ క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్. మినిమం క్యాష్ డిస్కౌంట్ ఒక 2% ఇవ్వచ్చు. సో అవుట్ గోయింగ్ పేమెంట్ మీద కానీ ఇన్కమింగ్ పేమెంట్ మీద కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? అవుట్ గోయింగ్ పేమెంట్ మీద ఇచ్చాడు అంటే 5. టాలరెన్స్ డేస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓవర్ డ్యూ ఒక డేట్ ఉంది. ఓవర్ డ్యూ 2 days 3 days ఎక్స్ట్రా అయినా కూడా ఎక్కువైనా కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వటం. 2 days ఎక్స్ట్రా క్యాష్ డిస్కౌంట్, మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ టిక్ చేసుకోవాలి. చూడండి, ఏపీపీ ద్వారా స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్, డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు. కస్టమర్స్ ఆర్ వెండర్. ఏ అంటే డౌన్ పేమెంట్స్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఏఎఫ్ అని తీసుకోండి. ఏఎఫ్. ఓకే, సేవ్ చేయండి. సో మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. ఎంటర్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రొఫైల్. ఒక కాన్ఫిగరేషన్ క్లియర్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. సెకండ్, పేయింగ్ కంపెనీ కోర్స్. న్యూ ఎంట్రీస్. చూడండి, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. అంటే మన బిజినెస్ రిసీవ్ చేసుకోవడం కానీ పే చేయడం కానీ మినిమం ఎంత అమౌంట్ ఉండాలి ఒక ఇన్వాయిస్ కి? 500 100 మీ చాయిస్. సో 500 అని పెట్టుకోవచ్చు, 1000 అని పెట్టుకోవచ్చు. నేను 100 రూపీస్ పెట్టాను. సో రేట్ డిఫరెన్సెస్ ఏమైనా వచ్చినా కూడా సెటప్ చేసుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. పార్ట్ పేమెంట్స్ అంటే ఏంటి మా? పార్ట్ పేమెంట్స్ అంటే ఏంటి చెప్పండి. పార్ట్ పేమెంట్స్ అంటే ఏంటి మా? పేమెంట్ లో కొంచెం కొంచెం ఇవ్వడం సార్. సో పార్ట్ పేమెంట్స్ అంటే 1 lakh ఉంది, 70,000 మీరు 50,000 ఇచ్చేస్తారు ఆన్ ద స్పాట్. అంటే కన్ఫర్మేషన్ కోసం అడ్వాన్స్ ఇస్తాం కదా అమౌంట్, అలాగా దట్ ఈస్ కాల్డ్ పార్ట్ పేమెంట్స్. రెఫరెన్సెస్ మీరు ఇస్తారు, రెఫరెన్సెస్ ద్వారా కూడా దీన్ని క్లియర్ చేస్తాం. తర్వాత సిపా పేమెంట్స్ అంటే ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్స్ ని సిపా పేమెంట్స్ అంటారు. ఓకే, సో ఫార్మ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్క్రిప్ట్ ఎస్ఏపీ లో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, బట్ రియల్ టైమ్ లో వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ గా ఇచ్చున్నాం. F1101_D_AVIS. ఇక్కడ నేను చాలా మంది క్లాసెస్ చెప్పి ఉంటాను కాబట్టి నాకు ఇక్కడే ఉంటాయి, మీరు టైప్ చేయండి. సో తర్వాత సెండర్ డీటెయిల్స్, టెక్స్ట్ ఐడి, ADRS హెడర్, ఫుటర్, సిగ్నేచర్, ADRS సెండర్. ఇవి వెండర్ కి సంబంధించిన డీటెయిల్స్, లేదంటే కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్. సేవ్ చేయండి.
అడిగి 2 కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్. బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ. చూడండి, పొజిషన్ లోకి వెళ్ళండి. మన ఇండియా కరెన్సీ సింబల్ తీసుకోండి. ఇండియా ఇక్కడ ప్రీ డిఫైన్ గా ఉన్నాయి. ప్లస్ ఉంది, 1 2 3 4 5 ఉన్నాయి. చెక్, మాక్సిమం చెక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి 3 చెక్ తీసుకుంటున్నాను. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చెక్ మీద డిస్క్రిప్షన్ పేమెంట్ మెథడ్ 3 ప్రీ డిఫైన్ గా ఉంటాయి. డిస్క్రిప్షన్ చెక్. సో డిస్క్రిప్షన్ చెక్ బార్ జాగ్వార్ ఇచ్చున్నాను. మన కంపెనీ కూడా ఇస్తారు. వాల్ 1 అవుట్ గోయింగ్ పేమెంట్స్ అంటే వెండర్ పే చేసేటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఇన్కమింగ్ పేమెంట్ మన కస్టమర్స్ నుంచి వచ్చేటప్పుడు మన ఇన్కమింగ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. త్రూ ఎలా? చెక్ ద్వారా. ఓకే. అలౌడ్ పర్సనల్ పేమెంట్స్ అంటే శాలరీస్, రెంట్స్ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా మనం అలౌ చేసుకునే విధంగా సెటప్ చేసుకోవాలి. మన వెండర్ కానీ కస్టమర్ కానీ స్ట్రీట్, పిన్ కోడ్ నెంబర్, స్టేట్ కోడ్ ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ కూడా సెటప్ చేసుకుందాం. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ జెడ్పీ, క్లియర్ డాక్యుమెంట్ టైప్ జెడ్పీ. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పేమెంట్స్ క్లియర్ చేస్తే ఎలా తీసుకుంటాం? కేజెడ్ వెండర్ ఇన్వాయిస్ అంటే కేఆర్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్స్. సో ఇప్పుడు పర్చేజ్ చేశారు మీరు, పర్చేజ్ వచ్చేసి కేఆర్. సో తర్వాత ఇక్కడ వెండర్ పేమెంట్, వెండర్ పేమెంట్ ఎలా డినోట్ చేస్తాం? డాక్యుమెంట్ టైపు కేజెడ్. సార్ కేజెడ్ ద్వారా క్లియర్ అయిందంటే అది మాన్యువల్ క్లియరింగ్. అలా కాకుండా ఏపీపీ ద్వారా క్లియర్ అయింది అంటే దట్ ఈస్ కాల్డ్ జెడ్పీ డాక్యుమెంట్. జెడ్పీ అంటే కేఆర్ ఈక్వల్ టు జెడ్పీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయింది. కేఆర్ ఈక్వల్ టు కేజెడ్ అంటే మాన్యువల్ క్లియరింగ్ అని అర్థం. వెండర్ పేమెంట్ లైక్ మాన్యువల్ క్లియరింగ్. సో ఇది మాత్రం ఆటోమేటిక్ ఏపీపీ. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, అది మీకు ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. జెడ్పీ రిమైనింగ్ అన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వీటికి కూడా మనం నెంబర్ అనేది సెటప్ చేసుకోవాలి. సేవ్. కరెన్సీస్ అలౌడ్ సెలెక్ట్ చేస్తే ఐఎన్ఆర్ యుఎస్డి, పర్మిటెడ్ డెస్టినేషన్ కంట్రీస్ ఐఎన్ యుఎస్. ఇది ప్రీ డిఫైన్డ్ గా తీసుకున్నా. పేమెంట్ మెథడ్ 3 అని తీసుకున్నాం. బ్యాక్. అక్కడికి 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ 3. సో మినిమం అమౌంట్ లిమిట్స్, ఒక ఇన్వాయిస్ లో అమౌంట్ లిమిట్స్ ఆర్ మాక్సిమం అమౌంట్. సో ప్రీవియస్ ఏమో అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ పేమెంట్ చెప్పాం సెకండ్ దానిలో. ఇక్కడ ఇలా లిమిట్ అనమాట, ఇన్వాయిస్ లిమిట్ 100 ఇస్తున్నాను. సో మాక్సిమం అమౌంట్ 1 crore ఇస్తున్నాను, లేకుంటే 10 crores ఇస్తున్నాను. ఎందుకంటే మన బిజినెస్ డొమెస్టిక్ లోనే చేయదు కదా, అదర్ కంట్రీస్ తో కూడా బిజినెస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫారిన్ బిజినెస్ పార్ట్నర్స్ అలౌడ్. వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మ్ డేటా. సో పేమెంట్ మీడియం స్ట్రిప్స్ అనమాట ఇది. ఓకే, రిమైనింగ్ వాటితో మనకి పని లేదు, ఓన్లీ సేవ్ చేయాలి. ఓకే, బ్యాక్. సో ఇప్పుడు మనము బ్యాంక్ డిటర్మినేషన్ లోకి వెళ్లే ముందు హౌస్ బ్యాంక్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటి? హౌస్ బ్యాంక్స్ అంటే హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన బిజినెస్, ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. సో మన ఇండియాలో అయితే ఎస్బీఐ బ్యాంక్ అంటాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటాం, ఐడిబిఐ బ్యాంక్ అంటాం, కెనరా బ్యాంక్ అంటాం.
ఇవి మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్. అదర్ కంట్రీస్లో అయితే సిటీ బ్యాంక్, అక్కడ రిలేటెడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సిటీ బ్యాంక్స్. ఓకే, సో మనము FS00లో క్రియేషన్ చేసాం బ్యాంక్స్. ఆ బ్యాంక్స్ ని ఈ హౌస్ బ్యాంక్స్ తో లింక్ చేస్తాం. వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఇస్తాం, అడ్రస్ ఇస్తాం, ఓకే, పర్సన్ నేమ్ ఇస్తాం. అవన్నీ కూడా హౌస్ బ్యాంక్స్ లో సెటప్ చేసుకోవాలి. మీకు ఎన్ని బ్యాంక్స్ ఉంటే అన్ని బ్యాంక్స్, మాక్సిమం 1 or 2 బ్యాంక్స్, ఒక బ్యాంకులో అమౌంట్ లేకపోయినా ఇంకొక బ్యాంక్ నుంచి పే చేసే విధంగా మనం సెటప్ చేసుకోవచ్చు. ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ దగ్గర వెళ్దాం. కంపెనీ కోడ్ ఇవ్వండి, వాల్ 1. న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్ SBI, బ్యాంక్ కంట్రీ IN, బ్యాంక్ కి మీకు నచ్చిన నెంబర్ ఇవ్వండి ఇక్కడ ప్రస్తుతానికి. క్రియేట్ SBI బ్యాంక్, రీజన్ 01, స్ట్రీట్ MR నగర్, సిటీ నెల్లూరు, బ్యాంక్ బ్రాంచ్ నెల్లూరు. స్విఫ్ట్ కోడ్ అంటే ఫారెన్ కంట్రీస్ తో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే మీ బ్యాంక్ వాళ్ళు స్విఫ్ట్ కోడ్ ఇస్తారు. అందరికి ఎవరు ఇది? ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి నా అకౌంట్లో డబ్బులు పడుతుంది అమెరికా నుంచి, బట్ నా అకౌంట్ నుంచి డబ్బులు పడాలంటే నేను SBI బ్యాంక్కి వెళ్ళి స్విఫ్ట్ కోడ్ అడుగుతాను. ఎందుకు అని అడుగుతారు. సార్ ఇట్లా నేను యూట్యూబర్ని, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, నాకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది యాక్టివేషన్ అవ్వాలి, అందుకు గాను స్విఫ్ట్ కోడ్ అడుగుతున్నారు యూట్యూబ్ వాళ్ళు, ఫలాని వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి. అప్పుడు చెప్తేనే వాళ్ళు స్విఫ్ట్ కోడ్ ఇస్తారు. ఇది అందరికి ఇవ్వరు మా, ఎవరైతే ఫారిన్ కంట్రీస్ తో ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇస్తారు. టెలిఫోన్ నెంబర్, కాంటాక్ట్ పర్సన్, మీరు ఏ పేరు ఇచ్చుకుంటారో ఆ పేరు ఇచ్చుకోండి. ఓకే, యా, ఒకసారి సేవ్ చేయండి. సో తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి, మళ్ళీ న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. అకౌంట్ ఐడి SBI 1, మనకు IFS కోడ్ ఎలాగో ఇక్కడ అనమాట. అకౌంట్ ఐడి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చేయండి, ఆల్టర్నేటివ్ నెంబర్, GL అకౌంట్. నువ్వు FS00లో చేసి ఉంటావు కదా, ఆ GL అకౌంట్స్ ఇక్కడ సెటప్ చేయాలి. కరెన్సీ INR, ఇంకా రిమైనింగ్ అన్ని అవసరం లేదు. సేవ్. హౌస్ బ్యాంక్స్ ని ఎలా క్రియేషన్ చేయాలి? IBAN నెంబర్, మనకు IFS లాగా IBAN నెంబర్ అడుగుతుంది. నో నీడ్, నో ఇచ్చేయండి. బ్యాక్, ఒక SBI బ్యాంక్, ఒక బ్యాంక్ క్రియేట్ అయిపోయింది. బ్యాక్. సో తర్వాత నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత HDFC బ్యాంక్, బ్యాంక్ కి క్రియేట్ HDFC బ్యాంక్ 01, స్ట్రీట్ అశోక్ నగర్, వైజాగ్. సేవ్. మిస్టర్ రామ్. సేవ్. బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్, HDF1, HDFC బ్యాంక్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు అక్కడ ఇచ్చుకోండి. నాకు దాంట్లో ఆల్రెడీ నేను చాలా మంది చెప్పుకుంటాను కాబట్టి క్లాసెస్, నా దాంట్లో నెంబర్స్ ఉంటాయి. మీరు ఏదో ఒకటి నెంబర్ ఇచ్చుకోండి. HDFC బ్యాంక్ లింక్ చేయాలి ఇక్కడ. సేవ్ చేయండి. ఇట్లా మీకు ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంకులు, హౌస్ బ్యాంక్స్ ని బ్యాక్ ఎండ్ లో మీరు సెటప్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బ్యాక్ 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 చూసారా, ఆర్డర్ లో సీక్వెన్స్ తీసుకుంటది. ఓకే, ఇలా మీకు ఎన్ని బ్యాంకులు కావాలంటే అన్ని సెటప్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ గా బ్యాంక్ డిటర్మినేషన్ లోకి వెళ్ళాలి. పొజిషన్, మీ కంపెనీ కోడ్ తీసుకోండి, వాల్ 1 సెలెక్ట్ చేసి ర్యాంకింగ్ ఆర్డర్స్ లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, పేమెంట్ మెథడ్ 3,
కరెన్సీ ఐఎన్ఆర్, బ్యాంకింగ్ ఆర్డర్ 1, హౌస్ బ్యాంక్. నువ్వు FSWలో చేసింటావు కదా ఆ బ్యాంక్, అది నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసావు కదా ఇక్కడ హౌస్ బ్యాంక్స్ లో, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటావు. ర్యాంకింగ్ ఆర్డర్. SBI బ్యాంకులో అమౌంట్ లేకపోతే HDFC బ్యాంక్ తీసుకుంటది. సో బ్యాంక్స్ ఆర్డర్ సెటప్ చేసుకుంటాం. పైన ఒకసారి సేవ్ చేయండి. సో తర్వాత బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్స్ నువ్వు చేసావు కదా ఆ బ్యాంక్స్ ఇటు వస్తాయి. అకౌంట్ ఐడి SBIకి SBI 1, బ్యాంక్ అకౌంట్ FSWలో చేసావు కదా అది ఇక్కడ సెటప్ చేయాలి. నెక్స్ట్ HDFC బ్యాంక్, HDFC 1, తర్వాత థర్డ్ వన్ అవసరం లేదు, ఫోర్త్ వన్ తీసుకో. హౌస్ బ్యాంక్, అకౌంట్ ఐడి SBI 1, డేస్ మినిమం అండి 999. అంటే ఒక పర్చేజ్ చేసినా కానీ సేల్ చేసినా కానీ మినిమం లిమిట్. ఓకే, సో వాళ్ళకున్న బాండింగ్ బట్టి మినిమం డేస్ అనమాట. ఆ డేస్ లోపల దాన్ని క్లియరిఫై చేసుకోవాలా ఇన్వాయిసెస్. ఓకే, వెండర్ ఇన్వాయిస్ అమౌంట్ క్యాపబిలిటీ, ఇన్కమింగ్ పేమెంట్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ ఎంతవరకు మీరు చేయొచ్చు. 1 crore HDFC బ్యాంక్, HDFC 1 INR, ఇన్కమింగ్ పేమెంట్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ ఎంతవరకు మనం లిమిటేషన్ పెట్టుకోవచ్చు. ఇలా బ్యాంకింగ్స్ ఆర్డర్స్ ని సెటప్ చేసుకుంటాం ఇక్కడ. ఒక బ్యాంకులో అమౌంట్ లేకపోయినా ఇంకొక బ్యాంకులో. ఎందుకంటే 1 year పాటు బిజినెస్ లో ట్రాన్సాక్షన్ చాలా జరుగుతాయి. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయితే కోట్లు జరుగుతాయి. వాల్యూ డేట్, పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్ SBI 1, లిమిటేషన్ 3, HDFC 1. ఇలా హౌస్ బ్యాంక్స్ ని డిటర్మినేషన్ లో సెటప్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. ఈ విధంగా 6 కాన్ఫిగరేషన్ ని మీరు ఆర్డర్ లో సెటప్ చేసుకోవాలి. సో దీన్నే FBZPలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ 6 కాన్ఫిగరేషన్ ని ప్రాపర్ గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాకెండ్ లో వెండర్ కి బ్యాకెండ్ లో ఏం చేయాలి, సెటప్ చేయాలి. XK02లోకి వెళ్ళి ఈ పేమెంట్ 3 ఉంది కదా దాన్ని బ్యాకెండ్ లో సెటప్ చేసుకోవాలి. /n XK02. సీతా ఎంటర్ప్రైజెస్ డ్రాగ్ చేయండి. ఇవన్నీ సెలెక్ట్ లోకి వచ్చేస్తాయి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్స్ కింద పేమెంట్ మెథడ్స్ ఇక్కడ 3 అని ఇవ్వండి. 3 ఇచ్చి సేవ్ చేయండి. 10 మంది అంటే 10 మంది వెండర్స్కి ఇచ్చుకోవాల్సిందే. ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేయాలి అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో ఇవ్వాలా, వెండర్ లైన్ అటెండ్ డిస్ప్లే లెవెల్లో కూడా మనం ఇవ్వాలి. లేకపోతే ఇన్వాయిస్ క్లియర్ అవ్వదు. సేవ్. ఇలాగా బ్యాక్ ఎండ్ లో ఇవ్వాలి. మనకి ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే ఇక్కడ సెటప్ చేసుకోవాలి. సో తర్వాత FBN1 లో ZBకి నెంబర్ రేంజ్ ఇవ్వాలా. ZBకి నెంబర్ రేంజ్. FBN1 టీ కోడ్ ఏంటి మా గ్లోబల్ సెట్టింగ్స్ లో, లైక్ డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి, ఎనీవన్? డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి మా? OBA4 OBC4?
చెప్పండి. ఏదేమా? ఓబీ A7 సార్. ఓబీ A7. A7. జెడ్పీ పేమెంట్ పోస్టింగ్. ఓకే, జెడ్పీ పేమెంట్ క్లియరింగ్. దీన్ని ఓపెన్ చేసి 20కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వకపోతే మీకు ఇన్వాయిస్ పోస్ట్ అవ్వదు. అక్కడ ఇక్కడ ఏముంది, 5000 లాస్ట్ ఉంది. 5001 నుంచి 6000 సేవ్. ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్స్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఒకటి XK02లోకి వెళ్ళి వెండర్కి బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ అసైన్ చేయాలి. ఇది వ్యాలిడ్ పాయింట్. సో తర్వాత జెడ్పీ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇన్వాయిస్ పోస్ట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. జెడ్పీకి డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఓకే, సో తర్వాత ఇన్వాయిసెస్ మీరు పోస్ట్ చేసిన తర్వాత ఈ 3 వ్యాలిడ్ పాయింట్స్. ఓకే, ఇన్వాయిసెస్ పోస్ట్ చేసిన తర్వాత వెండర్ మాస్టర్ లెవెల్లో మీరు పేమెంట్ మెథడ్ ఇచ్చారు. అదేవిధంగా ఇన్వాయిస్ కి సంబంధించి వెండర్ లైన్ ఐటమ్ లెవెల్లో కూడా మనము పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వవు, గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు చూడండి. /n FB L1 వెళ్ళి చూద్దాం ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయేమో. సీతా ఎంటర్ప్రైజెస్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఓకే, ఇప్పుడు /n FB60కి వెళ్దాం. వాల్మార్ట్, సీతా ఎంటర్ప్రైజెస్, టుడే డేట్ ఇవ్వండి. $10,000 ఇస్తున్నా. పర్చేజ్ ఇన్వాయిస్, అంటారు సిమ్యులేట్ సేవ్. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసా, మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. సిమ్యులేట్ సేవ్. 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసా, మళ్ళీ ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నా. త్రీ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసా. ఈ 3 ఇన్వాయిసెస్ ఇంకొక 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తున్నా.
మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా. టోటల్ గా 5 ఇన్వాయిసెస్ నేను పోస్ట్ చేస్తున్నా. ఓకే. సో /n FB L1N ఎగ్జిక్యూట్. సో ఇక్కడ 5 ఇన్వాయిసెస్ ఉన్నాయమ్మా. 10, 20, 30, 40, 50. 1,50,000 ఉన్నాయి. అన్ని కేఆర్ ఉన్నాయి. కేఆర్ ఇన్వాయిసెస్. వెండర్ పేమెంట్ మెథడ్, వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇచ్చావు. అదే వెండర్ లైన్ ఐటమ్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలా నువ్వు. ఓపెన్ చేయండి. ఒక్కొక్క ఇన్వాయిస్ ఓపెన్ చేసి ఇక్కడ స్ప్రెడ్స్ ఉన్నాయి కదా, ఎడిట్ చేయండి. ఇక్కడ కూడా 3 అని ఇవ్వండి. అలా ప్రతి ఇన్వాయిస్ ఇవ్వాలి. వెండర్ ఇన్వాయిస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఓకే, డన్. ఇలా ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు మనము ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తాం. ఓకే, పేమెంట్ రన్ F110. ఇప్పుడు మాన్యువల్ పేమెంట్ చేసామనుకో F-53 ద్వారా చేస్తావు. ఆటోమేటిక్ అయితే F110. న్యూ సెషన్ తీసుకుంటున్నా. F110. ఈరోజు డేట్ ఇస్తున్నా. ఐడెంటిఫికేషన్ 4 లెటర్స్ ఇవ్వండి. పారామీటర్స్ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ 3. నెక్స్ట్ డేట్ అంటే 3 days తర్వాత ఉన్న డేట్ ఇవ్వండి. 6, 7, 8, 9. 9 ఇస్తున్నా. త్రీ డేస్ తర్వాత పోస్టింగ్ చేసి ఇన్వాయిసెస్ కూడా తీసుకోవాలా అని. ఇక్కడ ఉండేటి అన్ని అవసరం లేదు. ఇవన్నీ అవసరం ఉండదు, నో నీడ్. నెక్స్ట్ అడిషనల్ లాగ్, డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్. సో తర్వాత నెంబర్ 300 000 నేను లాస్ట్ 19. స్టేటస్ ఎస్. పారామీటర్స్ హావ్ బీన్ ఎంటర్డ్. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఎంటర్. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఎడిట్ ప్రపోజల్. ఇక్కడ గ్రీన్ కలర్ పడితే ఇన్వాయిసెస్ క్లియర్, రెడ్ కలర్ పడితే రాంగ్ ఉందని అర్థం. గ్రీన్ కలర్ పడిందా అంటే టోటల్ అమౌంట్ క్లియర్ 1,50,000. చూడండి, గ్రీన్ కలర్ పడకుండా రెడ్ కలర్ పడిందంటే ఎక్కడో ఎర్రర్ ఉందని అర్థం. టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్. 5 ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. సింగిల్ క్లిక్ తో 5 ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నా. బ్యాక్. పేమెంట్ రన్. ఓకే, ఎంటర్. సో 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఓకేనా, అన్ని ఇన్వాయిసెస్ క్లియర్ అయ్యింటే చూడండి. లిస్ట్ లెవెల్ రిఫ్రెష్ చేయండి, అన్ని క్లియర్. ఎలా క్లియర్ అయ్యింటాయి? జెడ్పీ క్లియర్డ్ ఐటమ్స్. టుడే డేట్ ఇవ్వండి. చూసారా, కేఆర్ జెడ్పీ. జెడ్పీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. ఒకటి మాన్యువల్ గా క్లియర్ చేస్తా. /n FB 60. $12,000 పోస్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా సేవ్ చేశా. $12,000 ఉందమ్మా. ఇది మాన్యువల్ క్లియరింగ్ చేస్తా. మాన్యువల్ క్లియర్ అంటే F-53.
వెండర్ని సెలెక్ట్ చేయండి. సో ఈఎస్ఎస్ ఎలా క్లియర్ అయింది? మాన్యువల్ ద్వారా క్లియర్ అయింది. డిఫరెన్స్ గమనించండి. క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. చూడండి, కేఆర్ కేజెడ్ అంటే మాన్యువల్ క్లియరింగ్, కేఆర్ జెడ్పీ అంటే ఆటోమేటిక్ క్లియర్. మీరు ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు అడిగినా చెప్పాలి జెడ్పీకి కేజెడ్కి డిఫరెన్స్ ఏంటి అనేసి క్లియర్గా. ఓకేనమ్మా? క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. వెండర్కి నేను చెప్పాను, కస్టమర్కి మీరు చేయండి. క్లియరా? యా, ఓకే సార్. డన్ గైస్. ఇది చేయండి మా, నిదానంగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, బాయ్.